అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నేను గత 13 సంవత్సరాలుగా పనిచేస్తున్న వైసీపీ పార్టీకి నేను మా భార్య ఇద్దరు కూడా రాజీనామా చేసాం. అతి త్వరలో 2-3 రోజుల్లో నేను జనసేనలో జాయిన్ అవుదామని చెప్పి మీ అందరితో షేర్ చేసుకుందామని చెప్పి మిమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. గత 2 నెలల నుంచి చాలామంది రకరకాల ట్రోల్ చేస్తూ ఉన్నారు. కానీ నేను 4 రోజుల క్రితం ఈ నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయాన్ని పొద్దున్న మీడియా గ్రూప్లో పెట్టాను. మీడియా గ్రూప్లో పెట్టిన తర్వాత మళ్ళీ కొత్తది సమస్య స్టార్ట్ అయింది. మీరు ఏ పార్టీలో జాయిన్ అవుతున్నారు, జనసేన, బీజేపీనా, టీడీపీనా అంటే, కానీ నేను జనసేనలో జాయిన్ అయ్యి నిర్ణయించుకున్నాను. అందువల్ల ఇన్ని రోజులు నా ప్రయాణంలో సహకరించిన కార్యకర్తలకు కానీ, నా అభిమానులకు కానీ, అట్లా మీడియా మిత్రులకు కానీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. జనసేనలో జాయిన్ అవ్వడానికి కారణం మా వైఫ్ పద్మశ్రీ గారు జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నారు. ఆయన కూడా సేమ్ అదే శాఖకు సంబంధించిన వాళ్ళు. ఆయన ద్వారాగా కొంచెం అభివృద్ధి మరియు కొన్ని పనులు చేయొచ్చు అని చెప్పి బెటర్ డెవలప్మెంట్ జరుగుద్దని చెప్పి మేము ఆ పార్టీలో జాయిన్ అవుతుంది. వైసీపీ పార్టీకి మేము రాజీనామా ఇవ్వడం, నా భర్త నేను కూడా ఇవ్వడం జరిగింది. గత 14 ఏళ్ళ నుంచి కూడా అదే పార్టీలో ఉంటూ మేము ఇక్కడ వరకు రావడం జరిగింది. ఎందుకంటే మేము ఇప్పుడు చేయాల్సి వచ్చింది, ఇప్పుడు పంచాయతీ శాఖ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు కాబట్టి ఆయన ద్వారా మనం ఎన్నో పనులు చేసుకోగలుగుతాం, అభివృద్ధి పనులు చేసుకోగలుగుతాం. కాబట్టి మేము ఆ పార్టీలో జాయిన్ అవ్వాలని అనుకుంటున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.